ఈ పార్కిన్సన్స్ డిసీజ్కి ఖచ్చితంగా మెడిసిన్స్ అనేది వాడాలా మేడం? సో పార్కిన్సన్స్ స్టార్ట్ అయినప్పుడు మెల్లగా చాలా వరకు షేకింగ్ కానీ కొంచెం స్లో అవ్వడంతో కానీ స్టార్ట్ అవుతుంది. డిసీజ్ చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, మన పనులన్నీ మనం చేసుకుంటున్నాము అంటే చూడటానికి కొంచెం వణుకు కొంచెం స్లో ఉన్నా కానీ జస్ట్ ఎక్సర్సైజెస్ చేసినా కూడా సరిపోతుంది అనమాట, బాగా ఫిజికల్లీ యాక్టివ్గా ఉండేటట్టు. బట్ కొన్ని మంత్స్ అరౌండ్ 1 year అయ్యేటప్పటికి ఎర్లీ పార్కిన్సన్స్ అనేది కొంచెం పెరిగిద్ది. అప్పుడు ఏమవుతుంది అంటే మూమెంట్స్ బాగా స్లో అయిపోతాయి. సో కదిలేటప్పుడు చేతులు కదల్చరు, దానివల్ల గూడు నొప్పులు వస్తాయి. పొలం పనులు చేసే వాళ్ళు పనులు చేసుకోలేకపోతారు, వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. సో కొంచెం అడ్వాన్స్ అవుతుంది అంటే మాత్రం మనం మెడిసిన్స్ వాడాలి. ఎందుకంటే మనం ట్రీట్మెంట్ వాడేదే పర్సన్ ఫిజికల్లీ యాక్టివ్గా ఉండటానికి, రోగాన్ని తీసేయటానికి కాదు. సో ఒకసారి యాక్టివిటీ మీద ఈ రోగం వల్ల ఎఫెక్ట్ పడుతుంది అంటే మాత్రం మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. మనం ముందే కనిపెట్టి స్టార్టింగ్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనకి మంచిదా అంటే అట్లా కాదు. అవసరం ఉన్నప్పుడే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. చాలా ముందుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం చాలా మందిలో ఉండదు.